హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేది టోటల్ ఇన్కమ్ అండి. సెక్షన్ 80C అంటే కంట్రిబ్యూషన్ టు ఎన్ఎస్సి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, ఎల్ఐసి ప్రీమియం అండ్ కంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్, ఇవన్నీ కూడా సెక్షన్ 80Cలోకి వస్తాయి. 80G డొనేషన్ టు చారిటబుల్ ట్రస్ట్ 50% అండి. డొనేషన్స్ టు యూనివర్సిటీ, డొనేషన్ టు నేషనల్ డిఫెన్స్ ఫండ్, డొనేషన్ టు ప్రైమ్ మినిస్టర్, డొనేషన్ టు చీఫ్ మినిస్టర్, ఇవన్నీ కూడా 100%. సెక్షన్ 80D మెడికల్ ఎక్స్పెన్సెస్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్, సెక్షన్ 80D ఈ విధంగా మనం చేస్తాం అన్నమాట. ఈ తగ్గింపులు చూసుకుంటే మనం అన్నీ కలిపేసి ఈ తగ్గింపులు తీసేసినట్లయితే మనకి టోటల్ ఇన్కమ్ వస్తుంది. కంప్యూట్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ జెడ్ ఫర్ ది ప్రీవియస్ ఇయర్ 2020-21. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ 1,45,000 ఇచ్చాడండి. హౌస్ రెంట్ అలవెన్స్ రెంట్ పైడ్ 2,000 పర్ మంత్ ఇచ్చాడు. హౌస్ రెంట్ అలవెన్స్ 25,000 ఇచ్చాడు. ఎంప్లాయీ చెల్లించే రెంట్ 2,000 పర్ మంత్ అంటే 24,000 అనమాట. లీవ్ శాలరీ 7,000, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గైన్ 68,000, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ 40,000, ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 30,000, ఇన్కమ్ ఫ్రమ్ సబ్లెటింగ్ అంటే అద్దెకి తీసుకున్న భవనాన్ని కానీ దేనైనా మళ్ళీ తిరిగి అద్దెకిచ్చినట్లయితే రీ రెంటెడ్ అనమాట అండి. అద్దెకి తీసుకున్నటువంటి వ్యక్తి టెనెంట్ మళ్ళీ రెంట్కి ఇచ్చాడంటే దాన్ని ఏమంటాం అంటే సబ్లెటింగ్ అంటాం. ఇది కూడా ఇన్కమ్మే. ఇవన్నీ కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గైన్స్ అండ్ అదర్ ఇన్కమ్స్. మనకి 5 హెడ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏమో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ వేయాలి, తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వేయాలి, తర్వాత థర్డ్ వన్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గైన్స్, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఫస్ట్ వన్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సెకండ్ వన్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ థర్డ్ వన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గైన్స్ ఫోర్త్ వన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 5 హెడ్స్ ఉంటాయి. ఈ 5 హెడ్స్ మనం లైన్లో రాయాలన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఇచ్చాడు. దాని తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ఇవ్వలేదు. ఇంకా క్యాపిటల్ గైన్స్ వేస్తారు. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేస్తారు. ఏ విధంగా చేయాలో చూడండి. ఈ 3 తగ్గింపులు అనమాట. కంట్రిబ్యూషన్ టు ఎన్ఎస్సి 8th ఇష్యూ 80C అనమాట. డొనేషన్ టు గివెన్ టు చారిటబుల్ ట్రస్ట్ నోటిఫైడ్, దీంట్లో 50% తీసుకోవాలి. జెడ్ హ్యాస్ ఇన్కర్డ్ 8,000 ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఈజ్ స్పౌస్ డిపెండెంట్ అంటే ఇది 80D కింద వస్తుంది. మెడికల్ ఎక్స్పెన్సెస్ తీసేస్తాం. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ 1,45,000 ఇచ్చాడు. అయితే మనకి మీకు ఒక వీడియో చేశాను చూడండి. హౌస్ రెంట్ అలవెన్స్ తెలుగు అని కొడితే మీకు వస్తుంది. హౌస్ రెంట్ అలవెన్స్ ఎలా కట్టాలంటే యాక్చువల్ అలవెన్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? హౌస్ రెంట్ అలవెన్స్ 25,000. రెంట్ పెయిడ్ శాలరీ అంటే మనం 1,45,000 తీసుకుంటాం. దీంట్లో 10% అంటే 14,500. 40% అంటే ఇది ఏ ఊరు ఇవ్వలేదు కాబట్టి BCDM బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాస్ అయితే 50%, మిగతా చోట్ల అయితే 40%. ఇది యాక్చువల్ అలవెన్స్. రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ, 40% ఆఫ్ శాలరీ తీసుకుంటాం. ఈ మూడిట్లో ఏ తక్కువ అయితే తగ్గింపు లభిస్తుంది అనమాట. యాక్చువల్ అలవెన్స్ 25,000. రెంట్ పెయిడ్ ఎంత చెల్లిస్తున్నాడు ఇతను? రెంట్ పెయిడ్ 2,000 పర్ మంత్ అంటే 24,000. 10% ఆఫ్ శాలరీ అంటే 14,500. 1,45,000 కదండి శాలరీ అంటే ఇక్కడ శాలరీ తీసుకుంటారు. డిఏ ఇన్ ది పార్ట్ ఆఫ్ శాలరీ, డిఏ లేదు కాబట్టి డిఏ లేదు, కమిషన్ లేదు కాబట్టి ఓన్లీ శాలరీ తీసుకుంటాం. శాలరీ అంటే ఇక్కడ ఏం తీసుకోవాలంటే శాలరీ, డిఏ అని ఓన్లీ డిఏ ఇస్తే తీసుకోం. పార్ట్ ఆఫ్ శాలరీ అని కానీ కాల్కులేట్ ఇన్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని కానీ ఇస్తే, సర్వీస్ బెనిఫిట్స్ అని కానీ ఇస్తేనే తీసుకోవాలి. అని చేత ఇక్కడ శాలరీ అంటే ఓన్లీ 1,45,000 కాబట్టి దాని మీద 10% కడితే 14,500 వచ్చింది. 9,500 వచ్చింది ఇక్కడ. యాక్చువల్ అలవెన్స్ 25,000. రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ అంటే 9,500. 40% ఆఫ్ శాలరీ 58,000. మూడిట్లో మనకి ఏది తక్కువగా ఉంది? విచ్ ఈజ్ లెజర్ వన్ ఏదంటే 9,500 లెజర్ వన్ కాబట్టి హౌస్ రెంట్ అలవెన్స్ 25,000లోంచి 9,500 తీసేస్తే ఇంకా 15,500 వస్తుంది అనమాట. 15,500 వేస్తారు. లీవ్ శాలరీ 7,000 కలిపేసినట్లయితే 1,67,500 వచ్చింది. ఇప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గైన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గైన్స్ ఏమో 60,000, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్స్ ఏమో 40,000. ఈ 2 వేశారు. 1,00,000. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ చూసినట్లయితే ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 30,000,
ఇన్కమ్ ఫ్రమ్ సబ్లెట్టింగ్ 14,000, 30,000, 14,000, 44,000, టోటల్ 3,11,500 వచ్చింది. ఇందులో లెస్ సెక్షన్ 80C ఎన్ఎస్సి తీసేస్తారు 12,000, సెక్షన్ 80G 50% 7,500, సెక్షన్ 80D 8,000 తీసేసి మొత్తం ట్యాక్సిబుల్ టోటల్ ఇన్కమ్ 2,84,000 వచ్చిందనమాట. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఏం లేదండి, ఇచ్చినటువంటి ఆదాయాలన్నీ కలిపేస్తారు, తగ్గింపులు తీసేస్తారు, అదే ట్యాక్సిబుల్ టోటల్ ఇన్కమ్ అవుతుంది. హౌస్ రెంట్ అలవెన్స్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. తర్వాత ఏ ప్రకాశ్రావు లెక్చరర్ ఇన్ ఏ కాలేజ్ సబ్మిట్స్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ పేమెంట్ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 2021-22. బేసిక్ శాలరీ 14,500 per month, డియర్నెస్ అలవెన్స్ 1,300 per month, వార్డెన్షిప్ అలవెన్స్ 1,600 per month, ఎగ్జామినర్షిప్ రెమ్యూనరేషన్ అంటే ఇది అదర్ సోర్సెస్ అనమాట. రాయల్టీ ఫ్రమ్ బుక్స్ అంటే అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 5,000, ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. షేర్ టు స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ సెక్షన్ 80C అండి. కంట్రిబ్యూషన్ టు పీపీఎఫ్ సెక్షన్ 80C. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం 80D, హెల్త్ 3,000, డొనేషన్ టు అప్రూవ్డ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ 80D అనమాట. ఇవన్నీ ఇన్కమ్స్ అన్నీ కలిపేద్దాం మనం. బేసిక్ శాలరీ 14,000 per month అంటే మనం ఏం చేయాలి, ఇంటూ 12 చేయాలి, 12 చేత మల్టిప్లై చేయాలి, ఇయర్లీ కట్టాలి. 14,500 into 12, 14,500 into 12 1,74,000, 1,300 into 12 15,600, 1,600 into 12 19,200, 2,08,800 ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ వచ్చింది. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ మనకి ఎంత ఇచ్చాడంటే 5,000 ఇచ్చాడు, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వేస్తారు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఏమి ఇచ్చాడు, ఎగ్జామినర్షిప్ రెమ్యూనరేషన్ 4,000, రాయల్టీ ఫ్రమ్ బుక్స్ 73,920 అండ్ ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 4,200. ఇది 82,520 వచ్చింది. టోటల్ 2,96,320 వచ్చింది. వీటన్నిటిని మనం ఏం చేస్తామంటే సెక్షన్ 80C స్టాట్యుటరీ పిఎఫ్ 7,000, సెక్షన్ 80C పీపీఎఫ్ 42,000, సెక్షన్ 80D మెడికల్ ఇన్సూరెన్స్ 3,000, హెల్త్ ఇన్సూరెన్స్ 3,000, సెక్షన్ 80G డొనేషన్ 50% తీసుకోవాలి. చారిటబుల్ ట్రస్ట్ అంటే మనం ఏం చేయాలంటే 50% తీసుకోండి, 15,000 వేయండి. ఇవన్నీ 67,000 తీసేస్తే 2,29,320 మనకి ఆన్సర్ వచ్చిందనమాట. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఇన్కమ్స్ అన్నీ కలిపేయండి. అందులోంచి ఈ సెక్షన్ 80D ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా, ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంపార్టెంట్ సెక్షన్లు, ఇవే ఇస్తున్నాడు అన్ని లెక్కల్లో. అన్నీ చెప్పలేదు మీకు, అన్నీ చెప్తే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారని ఇవి తీసేస్తారనమాట. రెండో లెక్క చేశారు. తర్వాత మూడో లెక్క చూద్దాం. కంప్యూట్ ది టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ బాలకృష్ణ లెక్చరర్ ఇన్ ఏ కాలేజ్ ఎఫిలియేటెడ్ టు ఆంధ్ర యూనివర్సిటీ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 2021-22 ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్. శాలరీ 6 lakhs ఇచ్చాడు. డియర్నెస్ అలవెన్స్ 50% ఆఫ్ శాలరీ అన్నాడు, 3 lakhs వేస్తారు. వార్డెన్షిప్ అలవెన్స్ 1,500 per month అంటే 18,000 వాడే ఇచ్చాడు. ఎగ్జామినర్షిప్ రెమ్యూనరేషన్ అంటే అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. రాయల్టీ ఫ్రమ్ బుక్స్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ కార్డ్ గేమ్స్ అదర్ సోర్సెస్. విన్నింగ్ ఫ్రమ్ లాటరీ అదర్ సోర్సెస్. ఎక్స్పెన్సెస్ ఆన్ లాటరీ టికెట్స్ తగ్గింపు రాదండి, దీనికి తగ్గింపు రాదు. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్ ఇది అదర్ సోర్సెసే. డిపాజిట్ ఇన్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అంటే సెక్షన్ 80C కింద తీసేస్తాం. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ అంటే 80C, ఈ రెండు కూడా 80C కింద తగ్గించేస్తారు. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఎంత ఇచ్చాడు మనకి, 6 lakhs ఇచ్చాడు, 6 lakhs వేసాం. ఇన్కమ్ ఫ్రమ్ డియర్నెస్ అలవెన్స్ 3 lakhs ఇచ్చారు, 3 lakhs వేస్తారు. వార్డెన్షిప్ అలవెన్స్ 18,000 ఇచ్చాడు, 18,000 వేస్తే 9 lakhs 18,000 అయింది. ఇప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అన్నీ ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ కలిపేస్తారు. ఎగ్జామినర్షిప్ రెమ్యూనరేషన్ 25,400 వేసాం. తర్వాత రాయల్టీ ఫ్రమ్ బుక్స్ 2,73,000 వేసాం. ఇన్కమ్ ఫ్రమ్ కార్డ్ గేమ్స్ 6,400 వేశారు. విన్నింగ్స్ ఫ్రమ్ లాటరీ 20,000 వేశారు. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్ 67,000 వేశారు. ఇవన్నీ కలిపినట్లయితే మనకి 3,91,800 వచ్చింది. టోటల్ 13,09,800. సెక్షన్ 80C తగ్గింపులు ఇచ్చాడు. డిపాజిట్ ఇన్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్పిఎఫ్ 80C కంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ 1,22,000. ఎల్ఐసి ప్రీమియం సెక్షన్ 80C ఎల్ఐసి ప్రీమియం 30,000. ఈ రెండు 1,52,000 తీసేసినట్లయితే మనకి 11,57,800 ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేస్తాం. ఇవన్నీ ఓల్డ్ పేపర్లో లెక్కలండి.
ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ మిస్టర్ దినేష్ కంప్యూట్ టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫర్ ది ఇయర్ ఎస్టిమేట్ ఇయర్ 21-22 అన్నాడు. శాలరీ ఇచ్చాడు, ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ఇచ్చాడు, రెంటల్ వాల్యూ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ 20,000, ట్యాక్సెస్ పైడ్ 2,000. ఇది మనకి రాదండి. సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఇన్కమ్ చూపించాం, ఇది తీసేయండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ గోల్డ్ 20, ఆన్ ల్యాండ్ 24,000, ఆన్ షేర్స్ 30,000, ఆన్ గోల్డ్ 10,000. ఈ ఇన్కమ్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ గెయిన్స్. ఇంట్రెస్ట్ ఆన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ 1,000, ఇది అదర్ సోర్సెస్. రాయల్టీ ఫ్రమ్ బుక్స్ అదర్ సోర్సెస్. ఇంట్రెస్ట్ ఆన్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అదర్ సోర్సెస్. ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అదర్ సోర్సెస్. డొనేషన్ టు నేషనల్ డిఫెన్స్ ఫండ్ 100% తగ్గింపు, ఒకటే ఇచ్చాడు తగ్గింపు. ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ మనకి 24,000 ఇచ్చాడు కాబట్టి 24,000 వేయండి. ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ 60,000 ఇచ్చాడు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఏమీ లేదు, వదిలేస్తాం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పి ల్యాండ్ 24,000, షేర్స్ 30,000, గోల్డ్ 10,000, 64,000 వచ్చింది. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పి ఇంట్రెస్ట్ ఆన్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ 1,000. అయితే ఇందులో మన పోస్ట్ ఆఫీస్ ఇంట్రెస్ట్ 3,500 వరకు ట్యాక్స్ ఉండదు కాబట్టి తీసేస్తే ఇంకా 0 అనమాట. తర్వాత రాయల్టీ ఫ్రమ్ బుక్స్ 10,000. రాయల్టీ ఫ్రమ్ బుక్స్ 10,000. రాయల్టీ ఫ్రమ్ బుక్స్ 10,000. ఇంట్రెస్ట్ ఆన్ నేషనల్ సేవింగ్స్ 8,000. ఇంట్రెస్ట్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 9,000. ఇవన్నీ కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కాబట్టి టోటల్ చేస్తే 1,75,000 వచ్చిందండి. ఇందులోంచి మనం డొనేషన్ టు నేషనల్ డిఫెన్స్ ఫండ్ 100% తీసేస్తారు, సెక్షన్ 80G అనమాట. 6,000 తీసేసినట్లయితే 1,69,000 మనకి ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.